హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారస్తులకు పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ధన కనక వస్తు వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక మీ వ్యవహార శైలి వల్ల కూడా ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. పట్టుదల కార్యసిద్ధి వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. వైద్య రంగం వారికి, కళారంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. రాబడి ఆశించిన మేర పెరుగుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. శత్రువులు కూడా అనుకూలంగా మారుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అందిన లాభాలతో ఊరట చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయి. విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మహిళలకి కొత్త విషయాలు తెలుస్తాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.